నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ విద్యుత్ షాక్ తో మృతి చెందడం పట్ల అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేటగాళ్లు వేసిన విద్యుత్ ఉచ్చును తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అటవీ శాఖ సిబ్బంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారు. పాల్వంచ రేంజ్ లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేట కోసం ఏర్పాటు చేసే విద్యుత్ తుతులు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. వీటి వల్ల అటవీ సిబ్బందితో పాటు ప్రజలు, పశువులు, వన్యప్రాణులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని తెలిపారు. వేటగాళ్లు లేదా విద్యుత్ ఉచ్చులను సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ తీగల్ని తీయడానికి వెళ్లి విధి నిర్వహణలో అసలుబాసిన బానోత్ నవీన్ గారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాల్వంచ రేంజ్ లో జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనని అటవీ సిబ్బంది అందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఒక వ్యక్తి యొక్క దుర్మార్గమైన ఆలోచన, అనాలోచితమైన నిర్ణయానికి అటవీ శాఖ సిబ్బంది కాకుండా సామాన్య ప్రజలు, గొడ్లు, మేకలు ఇట్లాంటి అన్ని రకాల జంతువులు కూడా ఎన్నో సందర్భాలలో మరణించడం జరుగుతుంది. మనం కూడా గతంలో చూసాము. విద్యుత్ తీగల్ని పెట్టేసి తనంతట తానే ఇక్కడ ఏటూరు నగరంలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ విద్యుత్ తీగలు అనేవి అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం రాగానే ఎటువంటి ఆలోచన చేయకుండా వన్యప్రాణుల్ని కాపాడాలన్న ఆలోచనతోటి హుటాహుటిన వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ విద్యుత్ తీగలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాటికి కాలు తగిలి ఆయన మృతి చెందడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం మానవుడి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్లనే జరుగుతున్నాయి. ఒకవేళ అతను సకాలంలో స్పందించకపోతే అటవీ శాఖలో జరిగే క్రమశిక్షణ చర్యలకు భయపడి ఇట్లాంటి సంఘటనల పట్ల అప్రమత్తత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఉరకడం జరిగింది. దానివల్ల అతని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం వ్యక్తుల యొక్క స్వార్థం, అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇది జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వేటగాళ్ళను కానీ, అడవి జంతువుల మాంసం అట్లాంటిది వస్తుంది అని కానీ అట్లాంటి సమాచారాలు ఉన్నా కూడా అటవీ శాఖ తెలియజేయడం కానీ అట్లాంటి వ్యక్తుల్ని కానీ ప్రోత్సహించొద్దు. ఎటువంటి వేటకి సంబంధించిన సమాచారం కానీ ఇట్లాంటి విద్యుత్ ఉచ్చులకు సంబంధించిన సమాచారాన్ని కానీ దయచేసి అటవీ శాఖ సిబ్బందికి తెలియజేయండి. మొన్న జరిగినటువంటి ఏదైతే అక్రమ వేటగాళ్లు అమర్చి అడవి మాంసం కోసం పెట్టినటువంటి కరెంటు తీగలో నవీన్ అనే బీట్ ఆఫీసర్ గారు పడి చనిపోవడం చాలా దురదృష్టకరం అండ్ బాధాకరమైన విషయము. వారు ఎంతో విధి నిర్వహణలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము అందరం కూడా విధులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాంట్లో ఇప్పుడు వన్యప్రాణులకు కానీ అడవికి కానీ ఎటువంటి నష్టం కాకుండా మా విధులను నిర్వర్తిస్తున్నాం. అటువంటి క్రమంలో చాలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఈరోజు నవీన్ గారు అమరుడు అయినందుకు చాలా బాధాకరంగా ఉన్నది. సో వారికి మా అటవీ శాఖ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రభుత్వం కూడా ఆదుకొని, వారి చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వారు మరణించడం వల్ల వారి భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి అందరూ కుటుంబ పోషణ కోల్పోయినారు. వారికి మొత్తం అండగా ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము అందరినీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.